నామ శుభములు. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మీరు ఘనమైన మహారాజునై ఉన్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, నీవు మాత్రమే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడవు. ఇప్పటి వరకు కూడా అల్పులము బలహీనులమైన మా మధ్య ఉంటూ ప్రభువా, మీరు చేస్తున్న కార్యాలను బట్టి, ఏర్పాట్లను బట్టి, నడిపింపును బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన చిన్నపిల్లలకు సండే స్కూల్లో నేర్చుకున్న ఆ బిడ్డలకు ప్రభువా జ్ఞాపకశక్తి దయచేయండి, జ్ఞానం ఇవ్వండి. యవ్వన కాలమందు తొట్టెళ్లకుండా నీ అలా భయభక్తులు కలిగి పెద్దలకి లోబడి నీకు ఇష్టలుగా జీవించటానికి సహాయం చేయండి. వారున్న విద్యందు ఆసక్తి అభివృద్ధి ఇవ్వండి. జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేయండి. కూడి ఉన్న నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు నీకు తెలుసు. అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరచండి. మీకు ఇష్టలముగా, మీకు మహిమకరముగా మేము జీవించటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మిమ్మల్ని ఘనపరుచుకుంటూ జీవించుటకు సహాయం చేసి మహిమ పొందండి. కూడిన మేము చదవబడిన ఈ వచనాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడి బలపరచండి. మీ మాటలను మేము తోసివేయక ప్రభువా నిర్లక్ష్యంగా మేము ఉండకుండా మీరు మాట్లాడుతుండగా మేము వింటూ గ్రహిస్తూ మా జీవితంలో దాన్ని పదిలపరుచుకొని అమలుపరుచుకుంటానికి సహాయం చేయండి. కృప కనపరచండి. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు, ఘనమైన మహారాజు, ప్రవక్త అయిన మలాకీ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ముందు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు వీరున్నారు. మిగిలిన వాళ్ళందరూ చిన్న ప్రవక్తలు. ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథమైన ఈ మలాకీ గ్రంథం, మలాకీ అనే ఈ ప్రవక్త తెలియచేసిన సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క స్వరాన్ని వింటున్న ఆయన దేవుడు మాట్లాడిన మాటలను ఆయన లిఖించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడంటే ఘనమైన మహారాజు అయి ఉన్నాడు. రాజు కాదు, మహారాజు కాదు, ఘనమైన మహారాజు. దేవునికి మహిమ కలుగును గాక. రాజులను మనము సన్మానిస్తున్నాం, మహారాజులను సన్మానిస్తున్నాం. మరి ఘనమైన మహారాజును మనం సన్మానించొద్దా? ఎలాగో మనం సన్మానించాలి, ఎలాగో మనం గౌరవపరచాలి, ఎలాగో మనము మన జీవితంలో ఆయనను ఆయనగా ఘనపరచాలి.
అన్న విషయాలు మనం గమనించాలి. ఈ మధ్య ఒక వాల్ పోస్టర్ చూశాం. విజయవాడ వెళ్తుంటే మీరు కూడా చూసి ఉంటారు. విజయవాడ వెళ్ళినోడు ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఫోటో కింది భాగంలో ఉంది. ఆ మీదట సీఎం గారి ఫోటో ఉంది. ఆ మీదట ఇంకో ఆయన పేరేంటి, ఆ ప్రధాని గారి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం అయినా ఆయన అక్కడ పెట్టారు. ఆ పైన మోడీ గారిని పెట్టారు. ఇప్పుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెట్టారు? కింది స్థాయి నుంచి పై స్థాయి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లే ఘనమైన రాజుకి, మహారాజుకి, రాజుకి ఉన్న ఈ వ్యత్యాసాలు మనం గమనించాలి. సామాన్య మానవుని కానించి ఘనమైన మహారాజు వరకు ఏ స్థాయిలో ఎవరిని ఎలాగూ మనం ఘనపరుస్తున్నామో, ఎలాగూ ఘనపరచాలో అన్న విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ ఘనమైన మహారాజు దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలను గూర్చి పలికే మాట ఏమిటంటే 6వ వచనములో, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్ములను అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. చాలు, వాళ్ళు ఏం మాట్లాడతారో అన్న సంగతి ప్రభు ఎరిగి ఉండి ఆ విషయాన్ని ముందు బయట పెడుతున్నాడు. ఆయన ఘనమైన మహారాజు కనుక మరి ఆ నామాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆ ఇశ్రాయేలు ప్రజలు సేవించుతున్న దేవుడు, మనము సేవించుతున్న దేవుడు ఘనమైన మహారాజే. ఘనమైన మహారాజుని ఎలాగూ ఘనపరుస్తున్నాం, ఎలాగో ఆయనకు భయపడుతున్నాం, ఎలాగో ఆయనని హెచ్చిస్తున్నాం, ఎలాగో మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. కాబట్టి హెచ్చించవలసిన మనము హెచ్చించకుండా ఆయన తగ్గించి, తక్కువబడి ఉండవలసిన మనము మనల్ని హెచ్చించుకుంటే అది ఎంత బాగుంటుంది. ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చించాలి. అలాగే హెచ్చించకపోతే మన జీవితంలో అనేక విధాలైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. అయితే వారి మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టితేమని
అనే పరిస్థితి అంటండి. మేమేం చేశాం? మేము ఎక్కడ నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? నేను తక్కువ ఎక్కడ చేశాం? ఏ విషయంలో చేశాం అని మాట్లాడుతున్నారు. వారు ఏం చేశారో ఏం చేస్తున్నారో దేవుడు చూడటం లేదా? దేవునికి తెలియదా? కానీ వారు చేసేది, వారు మాట్లాడేది, వారు జీవించేది వారికి తెలియదా? ఒకవేళ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేస్తే వారు గ్రహించకపోవచ్చు. కానీ పైనుండి అరుణోదయ దర్శనం వారికి అనుగ్రహించి వారికి దృష్టిని ఇచ్చి వెలుగులోనికి తీసుకొని వచ్చి వారిని నడిపిస్తున్నాడు. అట్లే మనలను నడిపిస్తున్నాడు. ఆ ఘనమైన మహారాజు చేత నడిపించబడుతున్న మనము ఏం చేశామో అనేది మనం ఎరిగి ఉండాలి. ఎందుకు దేవుడు ఎలాగో మనతో మాట్లాడుతున్నాడు? ఏ విషయంలో మనం తక్కువ చేశాం, ఏ విషయంలో ఆయన్ని హీనపరిచాం, నీచపరిచాం అనేది మనల్ని మనం పరీక్షించుకొని మనం సరి చేసుకొని దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. అయితే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రతి అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడ ఆయన చెప్పే విషయాన్ని మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మనకందరికీ తండ్రి ఒక్కడు కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుతున్నాము? ఏం చేస్తున్నారంట? దేవుడు చేసిన నిబంధనను తృణీకరిస్తూ ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తున్నారు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక 14వ వచనములో యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులై ఉండకుడి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుని యొక్క మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రజలు దేవుని సాక్షిగా, సంఘము సాక్షిగా, సమాజము సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు సాక్షులు? ఏమండి? ఒకడు దేవుడి సాక్షి, దేవుడే సాక్షి. రెండవది
పెండ్లి చేసిన ఆ రిజిస్టర్ సాక్షి, మూడవది సంఘములో సేవకులు, నాయకులు, పెద్దలు, సాక్షులు, కూడి వచ్చిన ప్రజలందరూ సాక్షులు. ఇంకా అన్యజనులుగా బంధువులు, రక్త సంబంధులు, గ్రామ దేశ ప్రజలు ఎందరున్నారు? ఎందరు సాక్షులు? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మంది? వందల కొలది సాక్షులు. దేవుని సాక్షిగా ఇంతమంది సాక్షుల ఎదుట పెండ్లి వారీగా వివాహం చేసుకుని ఆమెగా గౌరవించకపోతే, సన్మానించకపోతే ఎలాంటి పరిస్థితి? ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు సాక్షి అయిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను కనుక నువ్వు అన్యాయం చేస్తున్నావు. కనుక ఈ ఇశ్రాయేలు ప్రజలు తాము చేస్తున్నది ఏమిటో వారికి అర్థం కావటం లేదా? ఇంతమంది సాక్షుల ఎదుట అంగీకరించిన ఈ వ్యక్తి ఎందుకు అవమానపరుస్తున్నాడు? ఎందుకు నిబంధనకు భిన్నముగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకని ఇలాగ చేసే పరిస్థితి? మరి దేవునిని గౌరవిస్తున్నారా? ఘనపరుస్తున్నారా? ఘనమైన మహారాజైన దేవునిని దేవునిగా ఆరాధిస్తున్నారా? అన్యజనులుగా, లోక సంబంధులుగా జీవించే పరిస్థితి కలిగి ఉన్నారా? ఒకానొక సమయమందు పౌలు గారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఆమెను సన్మానించాలి. నేటి కాలం ముందు దేవుని ప్రజలముగా మనం ఎలాగూ సన్మానం చేస్తున్నాం? ఏమండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులుగా పెద్దలు నీకు బడితే పూజ అవుతుందిరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేం పూజ? ఎదిగాము, రక్షణ పొందాము, ప్రభువుని ప్రభువుగా మహిమపరుచుకునే జీవిత విధానములో మనం దారి తప్పుతున్నాం. ఎంతకాలం ఇలాగూ దేవుని నామాన్ని మనం అవమానపరుస్తూ నా ప్రజలని ఆయన చెబుతుంటే ఆయన ప్రజలముగా మనము జీవించకుండా వ్యర్థమైన విధానాలను అనుసరిస్తూ మనము జీవిస్తుంటే చూసిన వారు, ఒకవేళ చూసిన వారు ఇది సహజంలే కదా, ప్రతి ఇంట్లో ఉండే గొడవలే కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ సృష్టి ఏమాత్రమో సరిపెట్టుకోరు. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మన ప్రవర్తన చూసి చప్పట్లు కొట్టాలి. సృష్టి యావత్తు ఆనందించాలి. సృష్టి యావత్తు దేవుని కుమారులు మనము అని దేవునిని ఘనపరచాలి. హల్లెలూయా. కనుక అన్ని విషయాలలో మనము జ్ఞానము కలిగి మనము నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఆయన అంటాడు 17వ వచనములో, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, దాని యందు వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని
చెప్పుకొనుట చేతనే మీరు ఆయన ఆయాసపెట్టుచున్నారు. మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. వీళ్ళ యొక్క ప్రవర్తనను చూసి దేవుడు ఆయాసపడుతున్నాడు అంటండి. అంతేకాకుండా దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఇలాంటి పనులు చేసేవారు దేవునికి మంచివారు, ఆయన యందు వారు సంతోషిస్తాడు అని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయంటండి. దేవుని దృష్టికి మంచివారు ఎలా ఉంటారు? వారిని చూసి దేవుడు ఎలాగూ సంతోషిస్తాడు అనే విషయాలు మనం ఎదిగి ఉండాలి. ఒకానొక సమయం ముందు ప్రభువైన యేసు క్రీస్తుని చూసి ఆకాశము నుండి ఒక స్వరము వినిపించింది. అది పరలోకము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటలు మీరు వినండి అని. ఎవరిని చూసి సంతోషిస్తున్నాడు? దేవునికి ప్రియ కుమారుడుగా దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉండగలిగిన యేసు క్రీస్తుని చూసి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రక్కన దేవునిని ఆయాస పెడుతున్నాం, మరొక పక్కన దేవుని మాటలు వినని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. దేవునిని దేవునిగా ఘనపరచలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవునికి భయపడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇట్టి పరిస్థితులు కలిగిన మనలను చూసి దేవుడు సంతోషిస్తాడా, ఆయాసపడతాడా? ఏమండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏరా బొమ్మ ఇప్పుడు అవసరమా? అవసరమేనా బొమ్మ ఇప్పుడు? అనవసర పనులు అట్లాగే మేము కూడా చేస్తున్నాం. మీరేం కంగారు పడద్దులే, పుస్తకం ముయ్యొద్దులే, వేసుకో, బొమ్మలు వేసుకో. రేపు అదే అడుగుతాడు, ఈ బొమ్మ అయ్యిరా, రేపు ఆదివారం సెలవుగా వేసుకురామని చెప్పారు కదా. ఆ పక్కనోడు ఏం బొమ్మ ఎత్తన్నాడు? పాస్టర్ గారి బొమ్మ ఎత్తన్నాడు, పిలక పెట్టి రాసుకుంటున్నావా? రాడిని చూసైనా నీకు బుద్ధి రావట్లేదా? ఏం చేస్తాం మనం? వాక్యం అర్థం కావట్లేదు. పాఠం అయితే అర్థం అవుద్దా స్కూల్లో? చెప్పండి, స్కూల్లో పాఠం అయితే అర్థం అవుద్దా? చెప్పే పాఠం వైపు చూడకుండా, రాయవలసింది రాయకుండా ఏదో చేస్తుంటే ఏం చేస్తాడు టీచర్ గారు? టీచర్ గారు అంటే భయం ఉందా? పాస్టర్ గారు అంటే భయం ఉందా? భయం ఉంటే అలాగ రాసుకుంటామా, అలాగ చేస్తామా? అట్లే మనల్ని మనం చూసుకోవాలి. టీచర్ గారు భయం అన్నది కాబట్టి బెల్ కొట్టక ముందే లోపలికి వెళ్ళిపోతాం క్లాస్ రూమ్లోకి. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, లేటుగా ఎవడెవడొస్తాడు అక్కడ ఒక ఆయన కూర్చొని వాళ్ళ పేర్లన్నీ లిస్టులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత క్లాస్కి వెళ్ళిన తర్వాత ఎందుకు రా లేట్గా వచ్చామని లెక్క పెడతాడు. ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్క దెబ్బ. ఇంకా రెండో రోజున ఆయన ముందే బెల్లు కొట్టక ముందే అక్కడికి వెళ్ళి నుంచుంటాడు గేట్ కాడ. ఆయన నిలబడక ముందే పరిగెత్తుకొని పోయి క్లాస్ రూమ్లో పడిపోతాం. పిల్లలు కూడా అంతే. టీచర్ గారంటే భయం ఉంటే హోంవర్క్ కరెక్ట్గా చేసి రెడీ పెట్టుకుని కూర్చుంటాం. టీచర్ గారంటే భయం లేకపోతే హోంవర్క్ చెయ్యం.
అట్లాగే టీచర్ గారికి కూడా, పిల్లలు కూడా. ఎక్కడుంది భయం ఈ జీవిత విధానములు? పెద్దలంటే భయం ఉందా? తల్లిదండ్రులంటే భయం ఉందా? గురువులంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? చివరికి పాస్టర్ గారంటే భయం ఉందా? గత కాలం ముందు టీచర్ గారు ఎదురొస్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్ దిగి ఆయన దాటే వరకు నడిచిపోయి ఆ మీదట వెళ్ళిపోయే పరిస్థితులు. ఇప్పుడు పాస్టర్ గారు ఎదురైతే హాయ్ బాయ్ టై టై ప్రైజ్ లార్డ్. అవునా? సరే, ఏదో ఒకటి చెప్తామనుకో, మన పనులు ఉంటాయి. ఎప్పుడు పాస్టర్ గారు అవసరం మనకి? ఎప్పుడు అవసరం అంట? ఎప్పుడేంటండి? ఆదివారమే అవసరం. పూర్వకాలంలో దిగుడు బావులు ఉండేయంట. ఆయనకి ఏమైపోయిందో, దాహం అయిపోయింది, రోడ్డమ్మటున్న ఆ దిగుడు బావులోకి వెళ్ళి తాగి పైకి వచ్చేటప్పుడు తప్పని పడిపోయాడు. ఎక్కడ? ఆ దిగుడు బావిలో. ఇప్పుడు ముఠా వెళ్తుంది పనికి. అందులో ఒకళ్ళేనే అరే అరే పాస్టర్ గారు బావిలో పడిపోయాడు రా అన్నారు. మేస్త్రి గారు వెనకమాలుండి, ఒరే ఇప్పుడు ఎందుకురా పాస్టర్ గారు, ఆదివారంగానే. ఎప్పుడు కావాలంట పాస్టర్ గారు? పాస్టర్ గారితో పని ఎప్పుడు? ఆదివారమే. మిగిలిన వారాలు చెప్పండి, అక్కర్లేదు. ఏమండి? కనుక అట్లే మన జీవితంలో ఎవరన్నా భయం లేదు, ఏమైనా చేసుకొనియండి. మనం చేసేదేంటో మనం చేద్దాం. అది దేవుడు సహించడు. దేవునికి మహిమకరంగా అన్ని విషయాల్లో ఘనమైన మహారాజు కనుక ఆ ఘనమైన మహారాజుకు మనము ఘనతను ఆపాదించాలి, ఆయన ఘనపరచాలి. మన ముందు ఆయనను పెట్టుకోవాలి, ఆయన వెనుక మనం ఉండాలి. మనం ముందుంటే ఏమవుతుంది? ఆయనని వెనకమాల పెట్టి మనం ముందున్నామనుకోండి, ఏమవుతుంది? సైతాన్ గాడికి మనమే కనపడతాం. ఇంకా మనల్ని పట్టుకొని 3 గుద్దులు గుద్దుతాడు. ఆ 3 గుద్దులకి ఏమైపోతాం? ఇంకా అయిపోతాం అన్నమాట, బోర్లు పడిపోతాం. అదే మన ముందు యేసయ్యను పెట్టుకున్నామనుకో, యేసయ్యను చూడగానే పారిపోతాడు. ఏది మంచిదంటారు? మనల్ని మనం కనపరుచుకోవటం మంచిదా, దేవునిని కనపరచటం మంచిదా? కనుక దేవునికి మహిమకరముగా దేవునిని కనపరచాలి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మరి వారు చేసిన పనులను బట్టి ఈ మలాకీ గ్రంథము తర్వాత చీకటి కాలము ఏర్పడిపోయింది. ఆ చీకటి కాలములో పూర్తిగా ప్రజలను వదిలేశాడు. మీ ఇష్టం ఏం చేసుకుంటారు, నేను మాత్రం మీతో మాట్లాడను. ఆ మీదట నూతన నిబంధనలో మత్తయి సువార్త నుంచి ఆ రక్షకుడైన యేసు క్రీస్తుని గూర్చి ఆయన తండ్రికి ఎలాగూ ఘనతను తీసుకొని వచ్చాడు, అట్లే మనము కూడా ఆయన చూస్తూ ఆయన మాదిరిగా కలిగి ఉండి నడుచుకుంటానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. రెండో విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త రాత్రి చదువుకున్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ప్రభుని యేసుక్రీస్తు సాక్ష్యమిస్తున్నాడు. ఒకానొక సమయమందు పండుగలో దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన కొందరు గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు ఉన్నారంట. వారిలో వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుతున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మాట్లాడే విధానాన్ని మనం చూసినట్లయితే, గోధుమ గింజ భూమిలో పడి సాగుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇప్పుడు గోధుమ గింజ ఏమవ్వాలి అంటే విస్తారముగా ఫలించాలి. ఊరికే ఫలించటం కాదు, విస్తారముగా ఫలించాలి. విస్తారముగా ఫలించుట వలన ప్రభువే చెప్పారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పొందును. కనుక మనం విస్తారంగా ఫలించాలి అంటే ఇప్పుడు గోధుమ గింజ ఏమవ్వాలి? ఏమవ్వాలండి? భూమిలో పడి సావాలంటండి. భూమిలో పడి సస్తే ఏమవుతుంది? వరి విత్తనాలు మనకు నీళ్లు లేవు కాబట్టి ఇంకా ఎవరు నార్లు పోయలేదేమో. నీరు సమృద్ధిగా మన చేనుకు సమీపముగా ఉన్నప్పుడు నార్లు పోసుకునే పరిస్థితులు. అంటే వరి గింజలు గట్టి గింజలా తాలు గింజలా జల్లేది? పొట్టు గింజలు గట్టి గింజలా? గట్టి గింజలు భూమిలో జల్లితే ఏమవ్వాలి? మనమేమనుకుంటున్నామంటే మొక్కలు రావాలి. మొక్కలు రావటానికి కారణమేంటి? ఆ గింజ చచ్చిపోతుంది, గింజ గింజగా ఉండదు, గింజలో నుంచి మొక్క వస్తుంది. మొక్క రూపం వేరు, గింజ రూపం వేరు. ఆకారము భిన్నంగా ఉంటుంది. ఈ గింజలోనే ఉంది, కానీ అది చచ్చుట వలన మొక్కగా వచ్చింది. అట్లే మనము కూడా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా గోధుమ గింజ. ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒట్టిగానే ఉన్నట్లయితే కొద్ది రోజులకి ఏమైపోతుంది? అది కుళ్ళిపోతుంది. అది కుళ్ళిపోకుండా మొక్క రావాలి, మొక్క ఎదగాలి, ఫలభరితమైన పంటను ఇవ్వాలి. అట్లే క్రీస్తు జీవిత విధానములో, మన జీవిత విధానములో అదే పద్ధతి అనుసరించబడుతుంది. మనము ఫలించాలి అంటే, మనల్ని చూసి దేవుడు, తండ్రి అయిన దేవుడు సంతోషించాలి అంటే మనము ప్రభువుని సేవించాలి, ప్రభువుని ఆరాధించాలి. కానీ ఇక్కడ సేవించే విధానం చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల ఆయనను వెంబడించాలి. నిజముగా ప్రభువుని మనం సేవిస్తున్నట్లయితే ఆయన వెంట పోవాలి. ఒక్కొక్కసారి ఆయన మనకు కనిపించడు,
అప్పుడు మనం ఎట్లా నడవాలి? ఆయన అడుగు జాడలను బట్టి మనము ఆయనను వెంబడించాలి. అయితే ప్రభు అంటే నన్ను వెంబడించాలి, ఎవరినో వెంబడించటం కాదు, ప్రభువునే వెంబడించాలి. ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆ అడుగుజాడలు మనకు కనిపిస్తాయి. ఆయన అడుగుజాడలే వాక్యము. ఏదో ఆరాధన చేసి వెళ్ళిపోవటం కాదు, ఏదో పూజ చేసి టెంకాయలో బెల్లమో పప్పు ఏదో పెట్టి వెళ్ళిపోవటం కాదు. ఆయన ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని విని ఆ ప్రకారము మనం నడుచుకోవాలి. అప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాము? ప్రభువుని వెంబడిస్తున్నాం. అలాగ వెంబడిస్తున్నట్లయితే అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ ఉంటాడు వాడు. అంటే ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే మనకి గురువై ఉన్నాడు, మనము శిష్యులమై ఉన్నాము. అపోస్తలులు 12 మందే ఎందుకు వచ్చారు? మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? పేతురు గారు ప్రసంగం చేస్తే 1000 మంది రక్షణ పొందారంటండి, బాప్తిజం తీసుకున్నారంట. ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి 70 మందిని జతలుగా పంపించాడు. మరి వాళ్ళు ఏమైపోయారు? ఒకసారి 120 మందిని పంపించారు. వాళ్ళందరూ మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఆత్మను పొందారు. చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది అపోస్తలులు. అందులో ఒకడు పోయాడు, ఇంకోని పెట్టుకున్నారు. 12 మంది మిగిలారు. వీళ్ళందరూ ప్రభువుని వెంబడించిన వారు. ప్రభు ఎక్కడికి వెళితే వీరు కూడా అటు వెళ్ళేవారు. ఒకానొక సమయమందు లాజరు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3 రోజులకు కుళ్ళిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత, అబ్బాయి మనం బేతనైపోదాం రా అన్నారు. అందరు కలిసి, ప్రభువా నిన్ను తంటారు, నిన్ను బట్టి మమ్మల్ని కూడా తంటారు, ఇప్పుడు లేనిపోని గొడవలు ఎందుకు మనకి? అప్పుడే ముందే వాడు చెప్పినప్పుడు పోయి ప్రార్థన చేస్తే బాగుండేది కదా, బ్రతికేవాడు అంటే ప్రభు ఏమీ అందుకు అంగీకరించలేదు, వెళ్ళటానికే ప్రయత్నం చేశాడు. అప్పుడు తోమా అంటున్నాడు, ప్రభుతో పాటు మనం కూడా పోదాం, చస్తే అక్కడే చద్దాం, వద్దే అందరం వద్దాం అని చెప్పి అందరూ కలిసి పోయారు. ఇప్పుడు ప్రభు బేతనే వచ్చాడు, శిష్యులు కూడా వచ్చారా? కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎక్కడికి పోలేదు. ఏలియాను ఎలీషా వెంబడించాడు. ఏలియా ఎక్కడికి పోతే ఎలీషా అక్కడికి పోయాడా? మరి ఎక్కడికన్నా పోయాడా? ఎటు పోలేదు, ఏలియానే వెంబడించాడు. ఏలియాను వెంబడిస్తూ ఏలియా యొక్క దుప్పటిని పొందుకున్నాడు. ఏలియా చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు ఎలీషా జరిగించాడు. అట్లే ప్రభువుని మనం వెంబడిస్తుంటే ప్రభు అన్నారు, నాకన్నా మీ చేత ఎక్కువ కార్యాలు నేను చేయిస్తాను అన్నాడు. మరి మనం ఎలాగ వెంబడిస్తున్నాం అనేది మనం గమనించాలి. మనము అలాగ చేసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. కాబట్టి మనం ప్రభువుని వెంబడిస్తూ ఆయనతో పాటు మనం జీవిస్తున్నట్లయితే దేవుడే మనల్ని ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరిస్తే ఎవడు కూడా మనల్ని అవమానపరచలేడు. దేవుడు అవమానపరిస్తే మనల్ని ఎవరు కూడా ఘనపరచలేరు. కాబట్టి మనం అలాగ వెంబడిస్తున్నట్లయితే, అలాగ జీవిస్తున్నట్లయితే
దేవునికి ఎంత సంతోషమో మనల్ని ఘనపరిచేదాకా ఆయన విడిచిపెట్టడు. కనుక దేవునికి మహిమకరముగా మనం ఏం చేయాలి? ఒకానొక సమయం ముందు ఎలీషా గెహజీని ఏర్పాటు చేసుకున్నాడు. గెహజీ ఏం చేశాడు? ఎలీషాను వెంబడించలేదు. అందువలన ఏమైంది? అతనికి అతని కుటుంబానికి అవమానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘనతనుందని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానములు మనం ఎలాగూ సేవిస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైనది. ఎలాగూ మనం ఆయన్ని వెంబడిస్తున్నాం, మనం ఎరిగి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆఖరి విషయం మనం నేర్చుకుందాం. ఉంటారా? వెళ్ళిపోతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందును గూర్చి ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. చాలు. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న వచనాన్ని ఎత్తుకొని పౌలు గారు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఏమని వ్రాయబడిందంటే, నూర్చెడి ఎద్దుకు. నూర్చెడి ఎద్దు అంటే ఏంటి? అక్కడ ఒకటేసి ఒకటా రెండా? ఒకటనేసి కింద పుట్టినట్లు కళ్ళము త్రొక్కుతున్న ఎద్దు. కళ్ళం ఎప్పుడు తొక్కుద్ది? ఎద్దు. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి. 4 సంవత్సరాలు పోతే ఇంకా ఎట్లను మర్చిపోయే పరిస్థితి. ఎట్లను ఎందుకు ఉపయోగించేవారో తెలియని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు యంత్రాలతో కాదు, అప్పుడు ఎడ్లతో. ఇప్పుడు మన కాలం వచ్చింది, మన తర్వాత మళ్ళా జనరేషన్ మారుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కాలములో, అపోస్తలుడైన పౌలు కాలములో కళ్ళము తొక్కుతున్న ఎద్దుకు చిక్కము పెట్టరు. పెద్దోళ్ళకి ఇప్పుడుకు తెలిసి ఉంటుంది. కళ్ళం తొక్కే ఎడ్లకు చిక్కాలు పెట్టరు. చిక్కాలు పెట్టకపోతే ఏం చేస్తాయి? పంట తినేస్తాయి. ఏం పంట తింటాయి? మంచి పంటనే, మేలైన గింజలనే తింటాయి. పనికిరాని తాలు గింజలు తినవు. దాన్ని అసలు ముట్టుకోవు. ఎంతకీ ముందుకు పోతూ కళ్ళం తొక్కుతూ గింజలు తింటూ ఉంటాయి. ఒకవేళ కళ్ళం తొక్కుకోకుండా ఈ తినే పనిలో ఉందనుకోండి, అప్పుడు అని పట్టుకొని చిక్కం పెడతారు. ఎందుకని? అదే పనిగా తింటే కడుపు బుద్ధి చచ్చిపోతుంది, దానికి ప్రమాదం, దానికి ఏం తెలిసి అవ్వదు, తినేయటమే దాని పని అనుకొని తినకుండా అప్పుడు చిక్కం పెడతారు. అది మేలు గింజలే తింటుంది. అట్లాగే బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని
రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. హల్లెలూయా. ఎంతమంది ఎంచుతున్నారు? ఎంతమంది గౌరవిస్తున్నారు? ఎంతమంది సన్మానిస్తున్నారు అనేది ఎవరికి వారమే మనం ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచనలు లేకపోతే ఆయన ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా మనలో మార్పు లేకపోతే అదంతా కూడా వ్యర్థము. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆనాటి కాలం ముందు కళ్ళాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఎప్పుడో 2కో 3కో అప్పుడు గొడ్డని గోదని తోలుకుపోయి బంతి కట్టి ఆ కళ్ళంలో పైరు వేసి కట్టలు వేసి దాన్ని తొక్కిస్తూ ఉంటారు. అది అయ్యేదాకా చెప్పండి తొక్కాల్సిందే. తొక్కించేటప్పుడు తొక్కించే ఆయన ఏం చేస్తాడు? కేకలు బొబ్బలే. తెల్లవాళ్ళు కేకలు బొబ్బలేనంట. తెల్లారిన తర్వాత చూస్తే కళ్ళెంలో ఒక గింజ లేదంటండి. తెల్లవాళ్ళు కేకలు బొబ్బలు. ఎందుకు కేకలు బొబ్బలు? ఎంత సంతోషమో, పంట నూరు చేసుకుంటున్నామని, గొప్ప పంట వస్తుందని. కానీ తెల్లారి చూస్తే అంతా కూడా తాలేనంటుంది, తప్పలేనంటుంది, గట్టి గింజలు లేవంట. అదేనా నేటి కాలం ముందు మనకున్న గౌరవప్రదమైన జీవితం? అదేనా మన భక్తి జీవితం? అదేనా మనము దేవునిని వెంబడించే జీవితం? కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఎందుకు దేవునికి తక్కువైందని ఇలాగ బలులను ఏర్పాటు చేశాడు? ఇలాంటి జీవితం ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుని ఎడల భయము కలిగి వారు జీవిస్తారని. అంతేగాని దేవునికి ఏదో తక్కువైందని ఆ తక్కువను పూర్తి చేసుకుంటానికి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటేవి. చాలు. కాబట్టి ఇప్పుడు దైవ సేవకుడు దేనికోసం ప్రయాసపడాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించటానికి. దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దేవుడు తన సేవకుని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని చేస్తే, ఒకటి, భక్తి పరులను సమకూర్చాలి, లేక భక్తిహీనులను భక్తి పరులనుగా చేయాలి. విశ్వాసము లేని అవిశ్వాసులను విశ్వాసపాత్రులుగా చేయాలి. అందుకు ప్రయాసపడాలి. ప్రేమ లేనివారు ప్రేమ కలిగి ఉండటానికి తాను కూడా ప్రేమను, విశ్వాసాన్ని, నీతిని, భక్తిని కలిగి ఉండాలి. ఓర్పును, సాత్వికను సమకూర్చుకోవటానికి ప్రయాసపడాలి.
అలాగూ పోరాడాలంట, ప్రయాసపడాలి. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. శరీర సంబంధమైన పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలు దేవునికి మహిమ కలుగునుగాక. 4వ వచనము నుండి, తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడు, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురభిమానాలు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకున్న మనుషుల యొక్క వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 2వ 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. కాబట్టి అట్లాంటి గొడవల్లోకి పోకూడదు. దైవజనుడా, నీవు ఎలాగూ నడుచుకుంటున్నావు, ఎలాగూ సంఘాన్ని కడుతున్నావు, సంఘము ఏ పద్ధతులను అనుసరిస్తుంది, ఏ పద్ధతులను అనుసరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని నువ్వు పనిచేయి అంటున్నాడు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాం. ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తూ ఉంటామో ఇప్పుడు ప్రభువుతో కూడా ఎక్కడికి వెళతాం? పరలోకమందున్న దేవుని యొక్క కుడి పార్శ్వానికి మనం వెళతాం. ఆ పరలోకము మనకు నిత్య నివాసం అవుతుంది. కనుక దేవునికి మహిమకరంగా ఏదో భక్తి చేయటం కాదు, ఏదో ఆరాధన చేయటం కాదు. ఇవన్నీ చెబితే మొదట మేమే మానేసేవాళ్ళం కదా. ఈ గొడవ అంతా ఎందుకు? రక్షణ పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఇలాగుండాలి అలాగుండాలి అంటే ఇదెట్టా కుదురుతుంది? అనే అభిప్రాయాలు మనకు రావచ్చు. అప్పుడే చెప్పాడు అనుకోండి దైవజనుడు, అబ్బాయి నువ్వు ఇన్ని కష్టాలు పడాలరా, ఇన్ని బాధలు పడాలరా, ఇన్ని వేదనలను అనుభవించాలి, ఇంతగా ప్రయాసపడాలి అని చెప్పాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం? రాము. అవునా? ఇప్పుడు మన పెద్దలు చెప్తున్నారు, ఇప్పటి వరకు నీవు ఒక్కడివే కష్టపడ్డావు, నీ ఒక్కడికే కడుపుని సంపాదించుకున్నావు, శుభ్రంగా కంటి నిండా నిద్ర పోతున్నావు. రేపు పెళ్లి చేసుకుంటే నీకు సంపాదించుకోవాలి, నీ భార్యకు కూడా సంపాదించి పెట్టాలి. ఇప్పుడేం చేయాలి? కష్టం పెరిగిందా తరిగిందా? మరి పెళ్లి చేసుకుంటానికి ఎగబడుతున్నామా మానేస్తున్నామా? మన పిల్లలకు పెళ్లి చేయటానికి ఇష్టపడుతున్నామా మానేస్తున్నామా? చెప్పండి. ఇదైతే మానటం లేదు, కానీ ప్రభు దగ్గరికి రావటానికి మానేస్తారంట. ఇబ్బందులు వస్తాయంట. ముందుగా చెబితే కష్టాలు ఇవన్నీ ఎవరు పడతారని మానేసుకుంటాం. అప్పుడు మానేస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు మానేయకూడదు, మానలేవు. దేవునితో కూడా యుగయుగాలు జీవిస్తావు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తులో లేని వారికి, రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి, బాప్తిజం తీసుకున్న వారికి, బాప్తిజం తీసుకోని వారికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించి అయ్యో ఇరుక్కుపోయామే అనుకోబాకండి. మీరు మనస్ఫూర్తిగా దేవునిగా ఆరాధించండి, దేవునిగా వెంబడించండి. ఆయన మహాఘనమైన మహారాజు.
ఘనమైన మహారాజు కనుక ఆయన సామాన్యుడు కాదు, అల్పుడు కాదు, నిన్ను కూడా ఘనపరుస్తాడు. కనుక దేవునికి మహిమకరముగా మనం అన్ని విషయాల్లో ముందుకు సాగుదాం. మనం ప్రామాణికమా ఇది మనకు మాదిరి బైబిలే కనుక ఆ బైబిల్ మనం చదువుకుంటాం. నేను రక్షణ పొందకముందే ప్రభువు చెప్పారు, ఇది పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాదు. ఏం గ్రంథం అని చెప్పాడు? మహిమ సువార్త గ్రంథం. మీతో చెప్పాను చాలాసార్లు. కనుక దేవుని మహిమ పొందటానికి, క్రీస్తు మహిమ పొందటానికి కారణమైన పుస్తకము ఇదొక్కటే. ఇంకా ఏ పుస్తకాలు లేవు. మనం ఎన్ని పుస్తకాలు చదువుతామో, వారపత్రికలు, దినపత్రికలు, పక్షపత్రికలు, నెలపత్రికలు, ఏమండి డిటెక్టివ్లు, ఇంకా ఏంటి ఎన్నెన్నో చరిత్ర గ్రంథాలు. దేనిలో దేవుని మహిమ లేనే లేదు. ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని మహిమ ఉన్నది. అది మహిమ సువార్త గ్రంథము. కాబట్టి దేవునిని వెంబడించు, తండ్రిని ఘనపరచు, తండ్రి చేత ఘనపరచబడు. దేవునికి మహిమకరముగా దేవుడు నిన్ను నన్ను మళ్ళా నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మా పరలోకపు తండ్రి, నీవు మాత్రమే ఘనమైన మహారాజువు. అన్ని విషయాల్లో మేము మిమ్మల్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. మనుషులను మేము ఘనపరుస్తున్నాం, దేవతలను మేము ఘనపరుస్తున్నాం, రాజులను చక్రవర్తులను ఘనపరుస్తున్నాం, పెద్దలను తల్లిదండ్రులను ఘనపరుస్తున్నాం. కానీ నిన్ను ఘనపరచలేని పరిస్థితులు మాకు ఏర్పడుతున్నాయి. కనుక అట్టి పరిస్థితుల్లోకి మేము వెళ్లకుండా మిమ్మల్ని ఘనపరచవలసిన రీతిలో మేము ఘనపరుచుకుంటూ మా జీవితాలను మీకు అప్పగించుకుంటూ మీకు ఇష్టలుగా జీవించటానికి సహాయం చేయండి. దుష్టుడు మేము పొందబోతున్న ఘనమైన ఏర్పాట్లను మేము పొందకుండా చేయటానికి మళ్ళీ మా మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక అట్టి దుష్టునికి మేమేమాత్రమో అవకాశం ఇవ్వకుండా, వారిని ఏమాత్రమో మేము చేర్చుకోకుండా, వాడి తంత్రములను ఎరిగిన వారమై ఉండి నువ్విచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని వారిని ఎదిరించే ప్రజలముగా నిలబడటానికి సహాయం చేయండి. ఎన్నో ఆలోచనలు, ఉపాయాలు, ఉద్దేశాలు మాకు కలిగే పరిస్థితులు ఎన్నైనా ఏమైనా నీ ఆలోచనకు అనుకూలమైన ఆలోచనలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా పట్ల ఉన్న మీ ఆలోచనలు అతి విస్తారమైనవి. అది మా లెక్కకు మించినవి. ఇసుక వలె విస్తారమైన ఆలోచనలు కలిగిన దేవుడు. కనుక మా బాల్య దినములలో ఎట్టి తలంపులు మీకున్నాయో, యవ్వన కాలమందు ఎట్టి తలంపులు ఉన్నాయో, కౌమార్య జీవిత విధానంలో ఎట్టి తలంపులు కలిగి ఉన్నాయో, వృద్ధాప్యమందు ఎట్టి తలంపులు కలిగి ఉన్నాయో, అట్టి తలంపులు ఆయా కాలాలలో మేమును కలిగి ఉండి మిమ్మల్ని వెంబడించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. ప్రభువా, విస్తారమైన తలంపులు మీరు మా పట్ల కలిగి ఉంటే మా తలంపులు
కొద్దివే. కనుక అట్టి తలంపులలోకి వెళ్ళకుండా మీ తలంపులను బట్టి మేము నడుచుకుంటూ మిమ్మల్ని ఘనపరుచుకుంటానికి సహాయం చేయి. కృప కనపరిచి బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.